ఇక పారిశ్రామిక వెలుగులు ఎంఎస్ఎంఈ పార్కులతో యువతకు ఉపాధి. ఎమ్మెల్యే కోలా లలిత కుమారి. వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో ఎంఎస్ఎంఈ నూతన పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోలా లలిత కుమారి. వివరాల్లోకి వెళ్తే ఆసక్తి ఉన్న ఉపాధి అవకాశాలు అందుకోలేని గ్రామీణ యువతను ప్రగతి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతుందని ఎస్కోట శాసనసభ్యురాలు కోలా లలిత కుమారి తెలిపారు. ముందుగా సూక్ష్మ చిన్న మధ్య తేడాగా పరిశ్రమలను నెలకొల్పి పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులతో ఔత్సాహికులను ఆహ్వానిస్తుందని, తద్వారా వేలాది మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తుందని అన్నారు. అందులో భాగంగా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో 57.09 ఎకరాలలో 23,03,00,000 ప్రాజెక్టు వ్యయంతో అంచనాలు రూపొందించామని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ తెలిపారు. మౌలిక వసతుల కొరకు 7 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాట్ల కీర్తి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చా ఎర్రయ్య రామస్వామి, ఈసీసీఎల్ ఉపాధ్యక్షులు బొబ్బిల అప్పారావు మాస్టర్, గొంప వెంకట్రావు, వల్లూరి జయప్రకాష్ బాబు, ఎంపీటీసీ పెదిరెడ్ల లక్ష్మి, మాజీ జడ్పీటీసీ కోల్లా శ్రీను, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లపు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు, మాజీ సర్పంచ్ కొరపోలు అప్పారావు, నక్కరాజు చినరాము మరియు టీడీపీ నాయకులు అమరపల్లి శ్రీను, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధితో పాటు ప్రతి గ్రామం, ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ పార్కు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా నాకు చెప్పింది ఏంటంటే, ఈరోజు మనకున్నటువంటి యువకులందరికీ కూడా ఆదర్శనీయంగా ఈరోజు మనం ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం మీద చూస్తుంది. భారతదేశంలో ఎందుకంటే ఎక్కడా లేనటువంటి ఎసెట్ ఆస్తి మనకుంది. ఆస్తి ఏంటంటే యువకులందరూ కూడా విజ్ఞానవంతులే, చదువుకున్న వాళ్ళే ఈరోజు ప్రపంచానికి మేము రెడీ, మాకు అవకాశాలు ఇవ్వండి, మేము రెడీగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. మరి అలాంటి తరుణంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా దాన్ని చేదెచ్చుకుని ఈరోజు దాని అవకాశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే రావాలంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి ప్రోత్సాహం ఇవ్వాలని, అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళకి సహాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మరి అవన్నీ కూడా మనం ఛేదించుకొని మన యువకులందరూ కూడా రేపు భారతదేశానికి ఒక వెన్నుముక్కని తయారయ్యి మన ఎంఎస్ఎంఈ యూనిట్స్ని స్థాపించి ఇక్కడ ఎంప్లాయ్మెంట్, మీరు బిజినెస్ చేయడం, మీరు ఉపాధి పొందడంతో పాటు ఇక్కడ స్థానికులకి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. 1 కోటి రూపాయలు ఇండస్ట్రీ ఇక్కడ ఎంఎస్ఎంఈ పెడితే సుమారు 20 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. మరి అదే 1 కోటి రూపాయలు పెద్ద ఇండస్ట్రీకి అయితే 1 రూపాయి ఇద్దరితో అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి మరి వ్యవసాయదార కుటుంబాలు ఎక్కువ. ఇక్కడ మనం ఉన్నటువంటి గ్రామంలోనే ఒక ఉపాధి కల్పించగలిగితే ఖచ్చితంగా మనకున్నటువంటి వ్యవసాయ ఆదాయంతో పాటు ఇది అడిషనల్ ఆదాయం అయ్యి మీకు కొంచెం ఖర్చులకి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో కార్యాచరణ చేస్తూ ఇక్కడ సోదరిమణి శాసనసభ్యుల గారితో సపోర్ట్తో ఖచ్చితంగా అక్కడ మంచి ఇండస్ట్రీస్ వచ్చేలాగా, ఎందుకంటే చాలా మంది వైజాగ్లో అక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోయిందని ఇటువైపు వచ్చే పరిస్థితి ఎక్కువగా ఉంది. వాళ్ళందరికీ కూడా మేము దగ్గరుండి, వాళ్ళు పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా మేము దగ్గరుండి వాళ్ళని ఇక్కడ ప్రోత్సహించి ఇక్కడ పెట్టిస్తాం. అంతేకాకుండా ఇక్కడ కూడా స్థానికంగా, ఎందుకంటే కొత్తవలస అంటే చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, చాలా మంది యువకులు కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా మీరు కూడా ముందుకు రండి. మీరు పెడితే 10 మందికి ఉపాధి కలుగుతుంది. మీరు పెట్టే యూనిట్ మీకు ఉపాధి కల్పించవచ్చు, కానీ మీరు 10 కుటుంబాలకి మీరు సహాయం చేసే వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెట్టారు. ఇవన్నీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈరోజంతా మనం ఒక కుటుంబ సభ్యులు ఆనాడు తమరు అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆనాడు నేను 14-19 మధ్యన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈలు ప్రారంభిద్దామని ఆనాడు రూపకల్పనకి ఆనాడే ఇక్కడ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ అధికారులు అందరూ కలిపి ప్రజల సహకారంతో ఈ స్థలం అనేది ఆనాడు ఏపీఐఐసి వారికి ప్రభుత్వం వారు మంజూరు చేయడం జరిగింది. అది మా అదృష్టం. గత ప్రభుత్వం చేయలేకపోయారు. ఈనాడు మరలా కూటమి ప్రభుత్వం పెద్ద మనసుతో మీ సహకారంతో మళ్ళీ ఇక్కడ
ఈ పార్క్ ని ఏర్పాటు చేసుకోవడం ఇది ఎంతో హర్షదాయకమని మరొకసారి తమని ప్రత్యేకంగా అభినందిస్తూ సార్ మరి నాకు కూడా మరి ఈ శాఖలో ఇంకా ఏవేవి ప్రాంతంలో ఈ పార్కులు వస్తాయో కొంత నాకు కూడా కొత్త కనుక తమరే విపులంగా వివరించి మరి ఈ పార్క్ వస్తే మనకి సుమారు కొన్ని వందల మందికి ఉపాధి, వేల మందికి ఉపాధి దొరికితే వందల మందికి పార్కు స్థలంలో ఏమేమైతే ఈనాటి ప్రభుత్వంలో నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ స్థలం కేటాయిస్తూ వివిధ వ్యాపారాల్లో మనం ఇక్కడ ముందుకి ఆర్థికంగా అదే విధంగా ప్రభుత్వానికి తోడుండి వెళ్ళాలో తమరే. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.